హాయ్ అండి అందరికీ. సిద్దిపేట జిల్లా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఒకసారి చూద్దాం. అంటే ఎంతవరకు ఉండొచ్చు అనేది. సో ఓపెన్లో అయితే 93 పోస్టులు అనేటివి ఉన్నాయండి. సో ఓపెన్లో 93 పోస్టుల్లో అంటే ఎంతవరకు ఫీమేల్స్ అనేది. సో ఒకవేళ 93 పోస్టులు ఓపెన్లో ఉన్నాయంటే సో కట్ ఆఫ్ అనేది సో మనం 93 వరకు చూసుకుందాం. సో 93 వరకు ఇక్కడ వరకు ఉంది. సో 93 కానీ ఉమెన్స్ కూడా రిజర్వేషన్ అనేది ఉంది. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి సో 93లో 33% అంటే ఒక 31 పోస్టుల వరకు వాళ్ళకు ఉండొచ్చు. కానీ 31 కన్నా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 2 సిద్దిపేటలో ఓపెన్లో జనరల్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది. అంటే 2 పోస్టులు ఉన్నాయి. మామూలుగా హారిజంటల్ రిజర్వేషన్ అంటే 3 పోస్టులు ఉంటాయి. చూడండి, ఇక్కడ నిజామాబాద్లో ఇక్కడ 3 పోస్టులు ఉంటే 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి, ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది. సో ఇవి చేంజ్ చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ సిద్దిపేటలో ఓపెన్లో ఒక పోస్ట్, ఉమెన్స్లో ఒక పోస్ట్, 2 పోస్టులు ఉన్నప్పుడు అది జనరల్లోనే ఉండాలి. 3 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే, 3 పోస్టులు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఉమెన్స్కి అనేది కేటాయించారు. సో ఇట్లాంటి పోస్టులు అనేవి కలిసే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి పోస్ట్ కోడ్లో మనకు అలాగే ఉన్నాయి. సో సిద్దిపేట ఇక్కడ ఓకే. ఓసీలో 2 పోస్టులు జనరల్లో ఉంటే ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ కలిసే అవకాశం లేదు. కానీ ఇట్లాంటి కొన్ని పోస్టులు ఇలా 99 పోస్ట్ కోడ్లు ఉన్నాయి. సో పోస్ట్ కోడ్లు అనేవి 99 ఉంది. సో అలా చేసినప్పుడు ఎంత వస్తుందంటే ఒక 20 ఉమెన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ 93లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. 93లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 93 వరకు ర్యాంక్ వరకు సిద్దిపేటలో ఉన్నటువంటి ఉమెన్స్ ఎంతమంది. సో 20 మెంబర్స్ ఉంటే ఇక్కడ వరకు కట్ ఆఫ్ అని మనం అనుకోవచ్చు. 93 కట్ ఆఫ్ ఇదే అనుకోవచ్చు. కానీ ఉన్నారా లేరో చూద్దాం. సో ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఇక్కడ 12 మెంబర్సే ఉన్నారు. అంటే ఇంకెంతమంది, ఇంకో 8 మెంబర్స్ ఉండాలి. అంటే ఇక్కడ 73 మెన్స్ 20 ఫీమేల్ ఉమెన్స్. సో 20 ఉమెన్స్, ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఇంకా 8 మెంబర్స్ ఫీమేల్స్ కావాలి. సో 8 మెంబర్స్ కోసం ఇక్కడ నుండి వెళ్ళి 93 నుంచి వెళ్ళి రిమూవ్ చేస్తారు. సో 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 8 మెంబర్స్ రిమూవ్. సో కట్ ఆఫ్ అనేది మెన్స్కి ఇక్కడ వరకు ఉంటుంది. సో మెన్స్ కట్ ఆఫ్ అనేది ఈ బ్లూ మార్క్ పెట్టింది. సో కట్ ఆఫ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇప్పుడు గర్ల్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఇక్కడ వరకు 12 మెంబర్స్ అయినలు 13 14 15 16 17 18 19 20. సో 20 ఇక్కడ వరకు ఫీమేల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ ఓపెన్లో వీళ్ళ పోస్టు ఇలాగ ఉంటాయి. సో కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు రాసుకోవచ్చు. 176.602 అనేది మెన్స్ కట్ ఆఫ్ అనేది, ఇక్కడ 176.830 అనేది మెన్స్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఉమెన్ కట్ ఆఫ్ అనేది వచ్చేసి ఇక్కడ ఉంటుంది.
సో ఇక్కడ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఉమెన్స్ కట్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటి బీసీబీ కట్ ఆఫ్. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? సో 93లో 20 పోస్టులు అనేది ఫీమేల్కి అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే అది ప్రతి పోస్ట్ కోడ్కి 1/3 అనేది రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి పోస్ట్ కోడ్కి చేస్తే 20 పోస్టులు అనేది ఫీమేల్కి కేటాయించడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఈడబ్ల్యూఎస్ అనేది మనకి ఇక్కడికి ఆల్రెడీ సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ కట్ ఆఫ్ అయింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దీని తర్వాత ఎవరైతే ఉన్నారో సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడాలి. ఫస్ట్ టోటల్ పోస్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 9, అంటే నోటిఫికేషన్ ప్రకారం 9 ఏమో జనరల్లో ఉన్నాయి, ఉమెన్స్ ఏమో 6 ఇచ్చారు. అంటే టోటల్ 15 పోస్టులు. సో 15 పోస్టుల్లో ఎన్ని ఉండే అవకాశం ఉంది అని అంటే 12 పోస్టుల వరకు ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఉండే అవకాశం ఉంది. ఒక 3 పోస్టులు మాత్రం ఉమెన్స్కు ఉండే అవకాశం ఉంది. అంటే 12 పోస్టులు జనరల్లో అన్నప్పుడు అందులో 3 అంటే మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. సో 15 పోస్టులు మనం రిజర్వేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ కట్ ఆఫ్ అయింది. సో ఇక్కడ నుండి సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చూద్దాం. ఇక్కడికి మెన్స్ కట్ ఆఫ్ అయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఇక్కడ ఫీమేల్ అనే వాళ్ళు ఓపెన్ జనరల్లో వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ. సో ఇక్కడికి అయిపోయింది, వీళ్ళు కూడా అయిపోయింది. సో ఇక్కడ ఒక పోస్ట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో సెకండ్ పోస్ట్, సో థర్డ్, సో ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చింది చూడండి, ఇక్కడ ఫీమేల్ వచ్చింది ఒకటి, ఫిఫ్త్, సిక్స్త్, సో ఇక్కడ సెవెంత్, ఎయిత్, సో నైన్త్, 10th, 11, 12, సో 13, 14, సో ఇక్కడ 15 వరకు. కానీ లేడీస్కి ఎంత ఒక 3 పోస్టులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంతమంది అయినలు? ఒకటి. సో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి. సో 2 పోస్టులు, సో 2 ఇవ్వడం జరిగింది. సో 3 పోస్టులు వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మేల్ ఉన్న క్యాండిడేట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేల్ ఉన్నాడు, ఫీమేల్ ఇక్కడ. సో మేల్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఈ మేల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడి వరకు ఉంటుందండి. సో ఇది 168.438 అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మెన్స్ వరకు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో 168 అనేది కట్ ఆఫ్ ఉంటుంది, 168.438 వరకు. ఉమెన్స్ మాత్రం ఇది 165.884 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఉమెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బీసీఏ రిజర్వేషన్. సో బీసీఏ జనరల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ పోస్టులు వచ్చేసి 22 పోస్టులు అనేటివి ఉన్నాయి. 22 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఒకవేళ రిజర్వేషన్ ప్రకారం ఎంత వస్తాయి?
19 పోస్టులు అనేవి 19 మరియు 3 పోస్టులు బీసీఏ వరకు ఉండే అవకాశం ఉంది. అంటే బీసీఏలో జనరల్లో 19 పోస్టులు ఉంటాయి. సో బీసీఏ మనం ఇక్కడికి ఫస్ట్ కట్ ఆఫ్ కాడికి వెళ్ళాలి. సో 84 ఇక్కడి వరకు మెన్స్ కట్ ఆఫ్ అనేది ఇక్కడికి అయిపోయింది. సో బీసీఏలో ఫస్ట్ ఇక్కడ మనం రిమూవ్ అయిన క్యాండిడేట్ బీసీఏ కేటగిరీలో పోస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ రిమూవ్ అయిన క్యాండిడేట్ బీసీఏలో, సో బీసీఏలో సో బీసీఏలో ఫస్ట్ పోస్ట్, సో ఇట్లా 19 మంది. సో ఇక్కడ సెకండ్ బీసీఏ, సో ఇక్కడ బీసీఏ సెర్చ్ చేద్దాం. సో బీసీఏ వాళ్ళు ఇక్కడ 84 వరకు మనకు జనరల్ కట్ ఆఫ్ అనేది అయిపోయింది. సో బీసీఏ ఇక్కడ ఒక పోస్ట్ అయిపోయింది. సో సెకండ్ ఇక్కడ థర్డ్ వన్, ఫోర్త్. ఇందులో ఒక 3 పోస్టులు మాత్రం ఫీమేల్కు, ఉమెన్స్కి కేటాయించాలి. సో మూడు రావాలి. 1 2 3 4 5 6 7 సో 8 9. సో ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చింది. 9 10 11 12 13 14 సో 15 16 17 సో 18 19 20 సో 19 ఇక్కడి వరకు. సో ఇందులో ఫీమేల్స్ ఓన్లీ ఒకరే వచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు రిమూవ్ అవుతారు. సో ఇక్కడ ఒక ఫీమేల్ ఉంది. సో ఇది బీసీఏ కట్ ఆఫ్ ఫీమేల్కి ఇదే ఇది. సో మేల్ మాత్రం ఇక్కడ ఇద్దరు రిమూవ్ అయ్యి ఇది కట్ ఆఫ్ అవుతుంది. సో బీసీబీ, ఇప్పుడు బీసీబీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? జనరల్లో టోటల్ పోస్టులు వచ్చేసి బీసీబీలో 11 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక 8 పోస్టులు మాత్రం జనరల్లో ఉంటాయి. ఉమెన్స్కు 3, అంటే 11 పోస్టుల్లో 3 ఉమెన్స్ ఉండాలి. 11 పోస్టుల్లో సో 84. దీని తర్వాత బీసీబీ అనేది ఇక్కడ రిమూవ్ అయ్యిండ్రు 1. సో 11 పోస్టుల్లో 3 ఉమెన్స్ ఉండాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9th, 10th, 11 వరకు 3 ఫీమేల్స్ అనేటివి రాలేదు.
సో లాస్ట్ 3 మెంబర్స్ రిమూవ్. బీసీబీ ఫీమేల్. సో ఇక్కడి వరకు మేల్ కట్ ఆఫ్ అండి. సో 175.696 అనేది బీసీబీ కమ్యూనిటీలో జనరల్ కట్ ఆఫ్. ఉమెన్స్ కట్ ఆఫ్ వచ్చేసి 3 రావాలి. బీసీబీ ఇక్కడ 171 అనే ఉమెన్ బీసీబీ క్యాండిడేట్ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయింది. సో తన తర్వాత ఈ ఉమెన్స్లో మాత్రం వీళ్ళ తర్వాతనే మనం సెలెక్ట్ చేయాలి. బీసీబీ ఫీమేల్ ఇక్కడ ఒకటి. బీసీబీ ఉమెన్ 2. సో 3. ఇది కట్ ఆఫ్. బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 167.618. సో ఇప్పుడు బీసీసీలో టోటల్ పోస్టులు వచ్చేసి ఒక 3 పోస్టులు ఉన్నాయి. అది జనరల్లో ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఉమెన్స్కి ఇవ్వచ్చు, లేదంటే అసలు 3 పోస్టులు కూడా జనరల్లోనే ఉండొచ్చు, అంటే ఉండే అవకాశం. ఎందుకంటే పోస్ట్ కోడ్లను బట్టి మారుతుంటుంది. సో బీసీసీ, సో ఇక్కడ బీసీసీలో ఎంత చాలా తక్కువ మంది ఉన్నారు. సో బీసీసీ సో ఇక్కడ ఉన్నాడు. ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. అంటే ఓపెన్ జనరల్లో ఫీమేలే ఫస్ట్ ఉంది. మీరు ఇక్కడ చూడండి 131 మార్క్స్ వచ్చాయి. 131.019 ఫీమేలే ఫస్ట్ ఉంది ఇక్కడ. సో ఓపెన్లో ఉన్న పోస్టులకి ఫీమేల్ ఉన్న మేల్ ఉన్న ఫస్ట్ ఉన్న ముగ్గురిని, జనరల్లో ఉన్నప్పుడు మేల్ ఉన్న ఫీమేల్ ఉన్న, ఒకవేళ ఉమెన్స్ కేటగిరీలో ఖచ్చితంగా ఒక పోస్ట్ కావాలి అంటే ఉండాలి. ఒకవేళ లేకున్నా పర్లేదంటే ఫస్ట్ వచ్చిన ఆమెకి ఈమెకి ఇస్తారు. జనరల్లో ఉన్నారు కదా, మెన్స్కి ఇవ్వాలంటే ఇవ్వరు. సో ఫస్ట్ క్యాండిడేట్. సో 3 పోస్టుల్లో ఫస్ట్ క్యాండిడేట్. సో సెకండ్, ఇక్కడ కూడా ఫీమేలే ఉంది. బీసీసీలో సెకండ్ క్యాండిడేట్, థర్డ్ క్యాండిడేట్ మేల్ ఉన్నారు. సో 2 ఫీమేల్కి వచ్చినాయి, కాకపోతే ఓపెన్లో వీళ్ళే ఫస్ట్ ఉన్నారు. సో 3 పోస్టుల్లో ఖచ్చితంగా ఫీమేల్. సో కట్ ఆఫ్ అనేది 127 ఉంది. బీసీసీలో కట్ ఆఫ్ అనేది 127.537 అనేది బీసీసీ కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్. 3 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. సో బీసీడీలో 3 పోస్టులు మేబీ ఎన్ని ఉందంటే 3 పోస్టులు జనరల్లో ఉంటాయి, ఒకటి ఫీమేల్కి ఉంటుంది. సో బీసీడీ మనకు ఇక్కడ 84 అనేది ఇక్కడ అయిపోయింది కాబట్టి బీసీడీలో మనం రిమూవ్ చేసిన క్యాండిడేట్ బీసీడీ. సో ఇక్కడ ఒక క్యాండిడేట్, ఎన్ని 4 పోస్టులు 3 పోస్టులు. బీసీడీ 2, బీసీడీ సో 3, ఒకటి ఫీమేల్కి. సో ఇప్పుడు ఇది బీసీడీ జనరల్ కట్ ఆఫ్ 174.761.
సో బీసీడి జనరల్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఫీమేల్, బీసీడి ఫీమేల్ ఒక పోస్ట్. సో బీసీడి ఇక్కడ ఆల్రెడీ జనరల్లో సెలెక్ట్ అయింది ఇక్కడ వరకు. దీని తర్వాత ఉన్న ఫీమేల్స్ బీసీడి ఫీమేల్ ఎవరు ఉంటే వారికి వస్తుంది. బీసీడి మేల్, బీసీడి మేల్, బీసీడి. సో ఇక్కడ బీసీడి ఫీమేల్. సో 167.589 అనేది బీసీడి ఫీమేల్ కట్ ఆఫ్, ఒక పోస్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు బీసీఈలో 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి, ఒక పోస్ట్ అనేది ఉమెన్స్లో ఉంది. సో బీసీఈ వీళ్ళు దొరకడం కూడా కష్టం. బీసీఈ, సో బీసీఈలో ఇటు ఎవరు లేరు నాకు తెలిసి. సో బీసీఈలో ఆల్రెడీ జనరల్లో అయిపోయింది. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది, 3 పోస్టుల్లో ఒక పోస్ట్. సో రెండు మేల్, ఒకటి ఫీమేల్. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసి 168.696. సో ఇక్కడ మేల్ ఉంది, బీసీఈ మేల్. మేల్, సో మేల్. ఇక్కడ ఫీమేల్. సో 183.218 అనేది ఫీమేల్ కట్ ఆఫ్. సో బీసీ కమ్యూనిటీ కాస్ట్లో. ఇప్పుడు ఎస్సీలో వచ్చేసి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 46 ఉన్నాయి. సో 46 పోస్టుల్లో ఎస్సీ కేటగిరీకి వీళ్ళు చూడాలంటే చాలా కష్టం. ఎస్సీ కట్ ఆఫ్ సో 84 వరకు వీళ్ళదైపోయింది. ఇక్కడ ఒకటి. సో 2. సో 2. సో 3, 4 అంటే ఇక్కడ 4. సో 138 వరకు. సో టోటల్ 46లో జనరల్లో వచ్చేసి వాళ్ళకి ఎస్సీ 40 పోస్టుల వరకు జనరల్లో ఉన్నాయి, ఒక 6 వరకు అయితే ఉమెన్స్కి ఉన్నాయి. సో ఇక్కడ 4, సో 5. ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చింది 6, 7. ఇక్కడ 2 వచ్చారు 8, 9, 10, 11. సో 12, 13, 14, 15, 16, 4, 5 ఇక్కడ వచ్చింది 17, 18. సో 19,
20, 21, 22, 23, 24, 25 ఇక్కడ ఫీమేల్ వచ్చింది, 26, 27, 28, 29, సో 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, సో 40, సో ఇక్కడ 40, సో కొంచెం 41, 42, 43, 44, 45, 46 ఇది కట్ ఆఫ్. 152.819 ఇది ఎస్సీ కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేది ఎస్టీ. సో టోటల్ వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి ఎస్టీలో. సో 11 పోస్టులు జనరల్లో ఉన్నాయి, 5 ఉమెన్స్ రావాలి. 16 పోస్టులు టోటల్. సో ఎస్టీ $84 ఇప్పుడు వరకు ఓపెన్. సో 16 పోస్టుల్లో, సో టోటల్ 16 పోస్టులు, అందులో 5 ఫీమేల్ ఉండాలి, 5 మెంబర్స్. సో 1, 1, సో 2, 3, 4 ఒక ఫీమేల్, 5, 6 2 ఫీమేల్, 7, 8, 9, సో 10 3 ఫీమేల్, 11, 12, 13, 14, 15, 16. సో 16 పోస్టుల్లో 3 ఫీమేల్స్ వచ్చారు కాబట్టి ఇంకో 2. సో ఇది కట్. సో ఇక్కడికి కట్, 2 కట్. సో కట్ ఆఫ్ వచ్చేసి 153 అనేది జనరల్ కట్ ఆఫ్, 153.278 అనేది మేల్ కట్ ఆఫ్. సో ఉమెన్ ఇంకొకరు 2 కావాలి కాబట్టి మేల్. సో ఇక్కడ 4 మెంబర్, 4th. ఫిఫ్త్. సో 139,810 అనేది కట్ ఆఫ్ అండి. 46,619 స్టేట్ ర్యాంక్ వచ్చిన, డిస్టిక్ ర్యాంక్ 1356 వచ్చినా కానీ, ఎస్టీలో ర్యాంక్ అనేది వచ్చినా కానీ వచ్చే అవకాశం అనేది ఉంది. ఫీమేల్ ఎస్టీ ఫీమేల్ రిజర్వేషన్లో 139 కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. సో మీ డిస్టిక్లో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.